తాజ్మహల్ మన బాలకృష్ణ ఎందుకు కట్టించిండు? ఓహో, అశోక చక్రవర్తి ఆడుకోవడానికే కదా. మరి అబ్రహం లింకను లిమ్కాల నిమ్మకాయ షర్బత్ కలుపుకొని తాగుతా అంటాడేంది? ఓహో, టిప్పు సుల్తాను టీవీ రిపేరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాడా? మరి ఝాన్సీ లక్ష్మీబాయి మన విజయ్ దేవరకొండ ఇద్దరు అన్నా చెల్లెళ్ళేనా? ఎవరక్కడ థమ్సప్ల చక్కెర డికాషన్ పోసేది ఎవరు? ఏందోల్లా అంత పిసపిసగెత్తాందేంది అని అనుకుంటున్నారా? అయితే మోదీ సారు వారి ఒక ఉపన్యాసం విన్నాను వల్ల నేను అది ఇన్నాక నా మెదల్లో ఇగో గిట్ల గిట్ల గిర్ర తిరిగి ఏమేమో మాటలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు కూడా గట్లనే అనిపిస్తుంది కావచ్చు. జర్ర ఇని తరించుర్రి మీరే. ఇక రామచంద్ర జరంతగి ఒక్క డైలాగ్ ఇని తరించుర్రి మీరు. मेरा पल पल देश के लिए 24/7 फॉर 2047 ये मोदी की गारंटी है. ఏమంటాడంటే నేను 2047 సంవత్సరం దాకా కష్టపడతా, మీకోసం నిలబడతా, ఇట్లనే ఉంటాను అంటున్నాడోల్లా. ఇదేమో ఈ 2024. మోడీ సారు వారి పెయ్యి మీదికి ఇప్పుడు 73 ఏళ్ళు వచ్చినాయి. 2047 దాకా గిట్లనే ఉంటా అంటే అప్పుడు సారువారి వయసు 96 ఏండ్లు అవుతాయి అన్నట్టు. ఇక చెప్పుండ్రోళ్ళ మీరే. ఇక ఇంకోసారేమో మోడీ సార్ ఏమంటాడంటే అసలు ఇన్నొద్దులు నేను మనిషినాను అనుకున్నా, కానీ కాదు దేవుడు పంపిండు నన్ను, ఏదో కార్యం కోసమే నన్ను ఈ భూమి మీద దించిండు అని ఏమేమో చెప్పుకొచ్చిండు. ఇక ఇదిన్నాక అసలు మోడీ సార్కి ఏమైంది? మన కయాలనే ఉన్నాడా లేకుంటే వేరే కయాలు తప్పిండా అని కారడం ఆడుతాన్రోలో కాదా? మరి నన్ను దేవుడు పంపిండు, నేను 2047 సంవత్సరం దాంకుంటా, ఇట్లనే చేస్తానంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి. గట్లనే మాకు కూడా వచ్చినాయని చెప్తున్నారు. ఇక ఇంకో దిక్కేమో మోదీ సారు జాన్ జిగ్రి జబ్బదోస్తూ అమిత్ షా ఏమంటుండంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు 77 ఏండ్లు వచ్చినాయి, ముసలోడు అయిండు, బీమార్లు అత్తాయి, రాజకీయంలోకెళ్ళి బయటకు వచ్చి రెస్ట్ తీసుకోవాలి అని అంటున్నాడు. మోదీ సారేమో నాకు 100 ఏండ్లు వచ్చినా గిట్లనే ఉంటానని అనబడుతుండు. ఏందో ఏమో పటోళ్ళ వీళ్ళ పర్ఫార్మెన్సులు. మీరే ఏమనాలని అనుకుంటారో అది అనుకోర్రి, నేను ఉంటా మరి.